వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేపట్టి పేద వర్గాల కోసం ఆ రోజు క్లీనింగ్ ల్యాండ్ ఖచ్చితంగా అమలు చేసి ఏదైతే భూస్వాముల వద్ద భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిరుపేదలైన దళితులకు పేదలకు పంచే కార్యక్రమాన్ని కఠినంగా తీసుకొని ఆ రోజు పేదలందరూ సంక్షేమ కోసం పాల్గొన్నారు. అలాగే దామోదర సంజీవరావు గారు ఆ రోజు వారు తన తల్లి వద్దకు సంగ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారు 100 రూపాయలు తన తల్లికి చేతిలో పెట్టి వెళుతున్న క్రమంలో వారి తల్లిగారు ఆ రోజు తన కుమారునితో నాకైతే నువ్వు ఇస్తున్నావు బిడ్డ, మరి అందరి కొడుకులు కూడా తల్లులకు ఇట్లనే ఇస్తారా అని చెప్పి వారు అడిగిన ప్రశ్నకు వారు ఎంతో ఆలోచించి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వృద్ధులకు వితంతులకు దాని వారి పెన్షన్ కార్యక్రమం మొట్టమొదటిగా చేపట్టిన మహనీయుడు దామోదర సంజీవ గారిని ఎప్పుడే స్వాతంత్రోద్యమం నుంచి రాజకీయాలకు ఆకర్షితులై వారు ఎంతోమంది నాయకుల దగ్గర పనిచేసి తర్వాత రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసి తర్వాత రాష్ట్రంలో అత్యున్నత పీఠమైనటువంటి ముఖ్యమంత్రిగా కూడా వారు సేవలు అందించడం జరిగింది. వారు ఆ రోజుల్లో హరిజన, గిరిజన, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు రచించి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని ఆచరించి ప్రజల యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క సంక్షేమానికి తోడ్పాటు అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా నాయకులు, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమరెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోతు భాస్కర్ గారి మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య గారుల సూచన మేరకు ఈరోజు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ దామోదరం సంజీవయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గారికి, స్థానిక కౌన్సిలర్ నాగుల వాసు గారికి, ఇంకా మన పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు గుంగంటి సతీష్ గారు, కోడి శివ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వైరు వెంకన్న గారు, మరి సేవాదల్ జిల్లా అధ్యక్షులు ఆలేటి మాణిక్యం గారు, జిల్లా ఎస్సీసెల్ నాయకులు ఉపేందర్ గారు, మధు గారు, మరియు మైనార్టీ నాయకులు మన్సూర్ గారు, జావేద్ గారు, సాజిద్ గారు, మరియు ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు సత్యం గారు, ఇక్కడికి విచ్చేసిన ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.